22 లక్షల్లో 6 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు. అంటే సన్న రకాలని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను చెప్పారంటే, దీనికి 500 క్వింటల్ కేజీతో బోనస్ లభిస్తుంది రైతు. ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో కూడా గత సంవత్సరం మన బై 24th నవంబర్ $75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో బై 24th నవంబర్ 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అదే ఈ సంవత్సరం 24th నవంబర్ నాటికి ఏదైతే ఉందో 1,44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అంటే గతానికంటే మనం ఈసారి పోల్చుకుంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ బై 24th నవంబర్ 74 లక్షలు అయినట్టయితే, 75 లక్షలు అయినట్టయితే 75 లక్షలు 41,041 వచ్చింది. లాస్ట్ ఇయర్ 75 లక్షలు. ఈసారి ఏది 1,44 లక్షల ధాన్యం సేకరణ జరిగింది. అంటే రెట్టింపు ధాన్యం సేకరణ జరిగింది. రైతుకు చెల్లింపులు కూడా వెనువెంటనే 2 days లోపల పడిపోతుంది. ఇప్పుడు ఈ సన్న రకాలకు సంబంధించి అంటే వాస్తవంగా రైతుల నుంచి కొంత అవేర్నెస్ రావాలి. ఇప్పుడు మన దగ్గర సన్న రకాలు దాదాపు 10,000 క్వింటాల్లో సేకరణ జరిగిందంటే, ఇంత ఈ 1,44 లక్షల మెట్రిక్ టన్నులలో సన్న రకాల సేకరణ 10,000. అది తక్కువ జరిగింది. అంటే ఆశించిన మేరకు రాలేదు. నేను మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా. కారణం ఏంటంటే జై శ్రీరామ్ ఏదైతుందో డైరెక్ట్ గా మనకు మిల్లుల్లో రేట్ వస్తుంది కాబట్టి జై శ్రీరామ్ అటు RNR BPT ఏదైతున్నదో వాస్తవం మిల్లుల్లో మనకు ఆశించిన రేట్ వచ్చే అవకాశం లేదు. RNR BPT రెండింటి కూడా ఏదైతుందో మనకు ఓపెన్ మార్కెట్లో ఏదైతుందో ఈ జై శ్రీరామ్తో సమానం రేట్ వచ్చే అవకాశం లేదు. నేను రైతాంగానికి ఏదైతే ప్రత్యేకంగా సూచించిన అక్కడ పోయించిన తాట్లవాయిల RNR BPT ఇవన్నీ కూడా ఏదైతుందో మీరు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, PACCS ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకోవాలి సన్న రకాలు. అప్పుడు మాత్రమే మనకి 500 బోనస్ వస్తుంది. మీరు బయట మిల్లులలో అమ్మడంతో ఏదైతుందో ఈ 500 బోనస్ పొందే అవకాశం పొందలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరే కాకుండా ఇక్కడ వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా మనం పోల్చి చూసుకుంటే ఈసారి మనకు వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావటం శుభ పరిణామం. వాస్తవం చెప్పాలంటే ప్రకృతి ఆ విధంగా మనకు సహకరించింది. వాస్తవం చెప్పాలంటే ప్రకృతి మనకు ఆ విధంగా సహకరించింది. ఇలా కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ ఎత్తిపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కానీ, నాగార్జున సాగర్ కానీ, ప్రధానంగా నాగార్జున సాగర్ ఈసారి ఓవర్ఫ్లో అయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో మనకు మేడిగడ్డ
ఎత్తిపోతల ప్రభావం లేకుంటే ఏదైతుందో ఇవాళ వరదకాల ద్వారా మిడిమానేరు ఎల్ఎండితో పాటుగా ఇలా మల్లన సాగర్ రంగనాయక సాగర్ కూడా మన ప్రాజెక్టులు రిజర్వాయర్స్ నింపుకునే అవకాశం మనకి ఏర్పడ్డది. నేను మొన్న హైదరాబాద్ పోయేటప్పుడు సిరిసిల్లకి వెళ్ళి వేరు మిడిమానేరు నీళ్ళైతే నువ్వు పోతావు ఎక్కువ పోతావు కానీ ఆ తంగలపల్లి బ్రిడ్జ్ ఆవల దాకా తన్ని నీళ్ళు మిడిమానేరు రిజర్వాయర్ నీళ్లు. బ్యాక్ వాటర్ అంటే పంట దిగుబడికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ మద్దతు ధర కల్పనకు సంబంధించి ఈ విధమైనటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కానీ ధాన్యం సేకరణ కానీ నేను కూడా అనుభవంతో చెప్తున్నానే అంటే ఒకటి రైతు ఏదైతున్నదో కొంత ఆరంభంలో పచ్చిబడ్లు అమ్మిండు మిల్లులకు. ఇట్స్ అ ఫ్యాక్ట్, దాన్ని మనం కాదండి. ఆరంభంలో ఏదైతుందో ధాన్యాన్ని ఆరబెట్టడము కొంత ఇబ్బందికరంగా భావించి పచ్చిబడ్లు. కానీ ఎప్పుడైతే మీకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభమైనాయో ఏ విధమైన సమస్య లేకుండా రాష్ట్ర స్థాయిలో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఇంతవరకు చేయడం జరిగింది. నిన్నటికి ఈ బోనస్ అనేది ఏదైతుందో రాజకీయంగా సరే ఏ పార్టీ ఏదైనా మాట్లాడచ్చు, అది డిఫరెంట్, ఎవరి ఆలోచన వాళ్ళు చెప్తుంటారు ఏదో. కానీ నేను ఒకటి చెప్తున్నానే, వీళ్ళ దేశంలో మొత్తం భారతదేశంలో మద్దతు ధరకు మించి మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే మించి అదనంగా ₹1 బోనస్ ఇస్తున్న రాష్ట్రం వేరే ఏదైనా ఉన్నదా? అదనంగా ₹1 బోనస్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదా? ఇట్ ఇస్ ఓన్లీ ది తెలంగాణ స్టేట్, ఇట్ ఇస్ ఓన్లీ ది తెలంగాణ స్టేట్ వేర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ పవర్, వేర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ పవర్. ఇలా సన్న రకాలకు ఏదైతుందో క్వింటల్కు ₹500 మన బోనస్ నగదు రూపేణా అందింపజేస్తుంది. దాన్ని మనం గమనంలో తీసుకోవాలి. రైతాంగం ఏదైతే దీన్ని వినియోగించుకోవాలి, రైతాంగం దీన్ని వినియోగించుకోవాలి. ఇది వాళ్ళు హక్కుగా భావించాలి. ప్రభుత్వ ఆలోచన విధానం అనేది ఏదైతుందో రైతాంగం వాళ్ళ హక్కుగా భావించాలని చెప్పి అంటుంది. సరే, ఇవాళ రాజకీయ విమర్శలు మనం ఎన్నో గమనిస్తుంటాం. వాస్తవంగా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అన్ని కూడా మనం వెంటనే అమలుకు చేపట్టాలని చెప్పి అందరం కూడా భావిస్తాం. సరే, ఒకటి ఏంటంటే ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఏ కార్యక్రమం అయినా కానీ నిధులతో ముడిపడి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేసి తెల్లబెట్టే ఏ కార్యక్రమం అయినా కానీ నిధులతో ముడిపడి ఉంటుంది. ఏమైపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దశాబ్ద కాలంలో ఇప్పుడు గత ప్రభుత్వం అది టిఆర్ఎస్ఏ కానీ బీఆర్ఎస్ఏ కానీ అప్పుల ఊబులోకి నెట్టబడడంతో ఏ నెలకా నెల వనరులు సమీకరించుకుంటూ ఇలా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే పరిస్థితి ఉందని చెప్పండి. సరే, ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మహిళా సంక్షేమం, ఉచిత రవాణా సౌకర్యం కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఏదైతున్నదో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ పంపిణీ కానివ్వండి,
రూపాయలకి సిలిండర్ కానివ్వండి, దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా అమలు చేస్తలేదే. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఒకసారి ఎప్పుడైతే మాట్లాడబోయే ముందు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నట్టు సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సంక్షేమానికి సంబంధించి ఉచిత రవాణా కానివ్వండి, గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానివ్వండి, 500 రూపాయలకి సబ్సిడీ కానివ్వండి, మీ పాలిత రాష్ట్రాలలో మీరు ఎక్కడైనా అమలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారా? సరే, బీఆర్ఎస్ అంటే లేదు, వాళ్ళు తెలంగాణకి పరిమితం కాబట్టి వాళ్ళ గురించి అవసరం లేదనుకోండి. వీళ్ళ అందుబాటులో ఉండే వనరుల సమీకరణతో ఇవాళ సంక్షేమ కార్యక్రమం అమలు కొరకు ఏదైతుందో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? ప్రాధాన్యత రైతాంగం. కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత రైతాంగం కాబట్టి రుణమాఫీ ప్రక్రియతో ఆర్థిక భారమైనా కానీ 18,000 కోట్లు కేటాయింపు చేసి అమలు చేసిన, ఇంకా కూడా ఉంది చేయవలసింది. అది కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి అంటున్నది, కట్టుబడి ఉందని కూడా అంటున్నాయి. ఇక్కడ వాస్తవంగా రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల రూపాయల వరకు ఏదైతే రుణమాఫీ చేయాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందో, వాస్తవంగా ఇంకా కొంత మిగిలి ఉన్నది. ఇట్స్ ఫ్యాక్ట్, కాదనలేము దాన్ని. కానీ మిగిలి ఉన్న రైతాంగాన్ని కూడా 2 లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయటం ఇలా ప్రభుత్వం యొక్క బాధ్యత. దాని కట్టుబడి కూడా ఉన్నదని చెప్పి అంటున్నా. ఇలా కొంత జాప్యం కావడంతో మిగిలిన రైతాంగానికి సంబంధించి మొత్తం దేశంలో నేను చెప్పేది, దేశంలో ఏదైతుందో మొత్తం 29-30 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్సెప్ట్ ఇన్ తెలంగాణ, కర్ణాటక. మీకు రుణమాఫీ అమలు చేయబడుతున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదే. సరే, బీఆర్ఎస్ అంటే లేదు, పక్కన పెట్టేయండి. బీఆర్ఎస్ పాలిత రాష్ట్రాలు ఇక్కడ లేవు కాబట్టి పక్కన పెట్టండి. వాళ్ళు కూడా మన ఎన్నికల ప్రణాళికలు రుణమాఫీని తొలగించేసి, మొన్నటి వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో 2023 ఎన్నికల ప్రణాళికలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ అంశాన్ని తొలగించారు, పేర్కొనలేదు వాళ్ళు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఏదైతుందో ఈ రుణమాఫీ చేస్తున్న ఉదంతం లేదు. అంటే దేశంలో రైతాంగానికి మేలు ఒనగూర్చబడే విధంగా రైతు పక్షపాతిగా ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరతో పాటుగా వరిధాన్యం సన్న రకాలకు బోనస్ కల్పించడంతో పాటుగా రైతాంగాన్ని రుణ విముక్తులను చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని, అది తెలంగాణలో ఏదైతుందో మనం గమనిస్తున్నామని చెప్పండి.